వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పలకరించే పెదాల కన్నా సాయం చేసి చేతులు మిన్న అన్న నాన్నుని మాత్రం ఈరోజు హరిముకుంద పండ బాగా వంట పట్టించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళి అవమానానికి గురైన ఆయన మాత్రం కాశీబుగ్గలో తన సొంత స్థలంలో తిరుపతిని తలపించే ఒక ఆలయాన్ని నిర్మించడానికి 12 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఆయన సంకల్ప సిద్ధి మాత్రం 12 ఏళ్ల అనంతరం ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. కార్తీక మాసం కావడంతో భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంచి దేవాలయానికి 4 నెలల క్రితం వారేమో పూర్తిగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి వేద పండితుల తాలూకు సూచనల మేరకు భక్తుల్ని ఆలయంలోకి అనుమతించారు. కాకపోతే ఆయన తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రతి సోమవారం కూడాను ఈరోజు ఎవరైతే వికలాంగులు కావచ్చు, అంధులు కావచ్చు, మరోవైపు అంగవైకలులు వీళ్ళందరికీ కూడాను ప్రతి సోమవారం తల్లి కోరిక మేరకు వారికి ఉచిత భోజనం పెట్టి మహిళకైతే 600, పురుషుడికైతే 300 రూపాయలు ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తుంటారు. మరోవైపు చూస్తే సోమవారం తన తల్లి పుట్టినరోజు కావడంతో ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు లక్షవారం వారి నాన్నగారు జన్మదినం కావడంతో లక్షవారం కూడాను ఆలయం ప్రారంభించిన తర్వాత మళ్ళీ అదే బాధితులకు మాత్రం ఆర్థిక సాయం అందిస్తున్నారు. కాకపోతే శనివారం ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి ఆ బాధితులు వస్తారా రారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిర్వాహకుడు పండగ మాత్రం సోమవారం నిన్న రోజు మాత్రం పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని ఎవరైతే వారు నిర్దేశించినటువంటి అంధులు కావచ్చు, నిరుపేదలతో పాటు వికలాంగులు మాత్రం తరలి రావడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉండడంతో వారిని మాత్రం లోపలికి అనుమతించలేదు. దీంతో ఏదైతే పండా మాత్రం పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. వారిని గనక లోపలికి అనుమతించకపోతే మాత్రం తాను నిరాహార దీక్ష చేస్తాను, వారు భోజనం చేసిన తర్వాతే నేను మాత్రం ప్రసాదం స్వీకరిస్తానని చెప్పడంతో పోలీసులు మాత్రం వెసులుబాటు ఇచ్చారు. వారందరికి కూడాను యథేచ్ఛగా సోమవారం రోజున ఆర్థిక పరిపుష్టితో పాటు ఉచిత అన్నదానం నిర్వహించి వారికి 1 కిలో బంగాళదుంపలు, కిలో ఉల్లిపాయలు యథేచ్ఛగా 40 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ మాత్రం ఇటువంటి విపత్కర పరిణామంలో కూడా ఆయన కొనసాగిస్తున్నారంటే ఆయన దాతృత్వం, మానవతావాదం సుస్పష్టంగా కనిపిస్తుంది. 40 ఏళ్ల క్రితం తల్లి ఆదేశాల మేరకు వారికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నటువంటి పండ శనివారం జరిగిన ఘటన కూడాను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి దేవాలయం లోపలికి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వారిని అనుమతించి వారికి మాత్రం ఆర్థిక సాయం అందించారు. అంటే ఆయన సేవా నిరత మాత్రం ఇప్పటికి కూడాను సోమవారం పెద్ద మొత్తంలో అంధులు, అదేవిధంగా వికలాంగులు, మరోవైపు మానసిక రోగులు కూడా తరలి రావడంతో వారికి మాత్రం ఆర్థిక సాయం చేసేందుకు పూనుకున్నటువంటి పండగ మాత్రం చేదు అనుభవం పోలీసుల రూపంలో ఎదురైంది. అయినప్పటికి కూడాను దాన్ని అతిక్రమించి ఈరోజు వారికి ఆ సహాయం చేశాను. గుడిలో జరిగినటువంటి ఘటన విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తాను తల్లి ఆశయం కోసం కొనసాగిస్తున్న ఈ ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు అన్నటువంటి ఆయన ఉద్దేశం ఈరోజు మాత్రం వారికి ఆర్థిక సాయం చేయడానికి దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.